నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఐసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు పేరెంట్స్ లో అలాగే పిల్లల్లో చాలా మందికి వచ్చే డౌట్స్, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత ఏ కాలేజ్ చూసుకోవాలి, ప్రోగ్రామ్స్ ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంఆర్ఎస్ సూర్యనారాయణ రెడ్డి గారు. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. తను ఎడ్యుకేషనలిస్ట్, పూర్తిగా డీటెయిల్ గా దీనికి అందించే ప్రయత్నం చేస్తారు. హలో సార్. నమస్తే మేడం. సార్, మనకి ఐసెట్ నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఏ కాలేజెస్ బెటర్ అంటారు? లేదంటే ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఐసెట్ ప్రిపరేషన్ గురించి కన్నా కూడా దీన్ని ఐసెట్ రాసిన తర్వాత కాలేజెస్ ఎంపిక ఎలా చేసుకోవాలంటారు? విద్యార్థులందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసింది. నోటిఫికేషన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఫస్ట్ వాళ్ళు 3 రకాలైనటువంటి స్లాబ్స్ ఇచ్చారు. సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలి, దాని తర్వాత వాళ్ళకు నచ్చిన కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ పెట్టుకునేటువంటి క్రమంలో మీరు అడిగిన ప్రశ్న ఎలాంటిగా కాలేజీ చూస్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఐసెట్ నోటిఫికేషన్ ఉంటుంటుంది ఎంబీఏ విద్యార్థులకి, ఎంసీఏ విద్యార్థులకి, టూరిజం విద్యార్థులకు కూడా అందరికీ కామన్గా ఉన్నటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్. అయితే ఏ కోర్స్ అయినా సరే కాలేజీ యొక్క రిప్యుటేషన్ ఎలా ఉంది, ఓకే, ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అల్యూమిని సపోర్ట్ ఎలా ఉంది అనేటువంటి ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు అనేటువంటిది కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేశారంటే, ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, వాళ్లకు తెలిసిన ఇన్ఫర్మేషనే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ ఒక డైరెక్టర్గా నేనేం చెప్తాను అంటే, మీరు ఏదైనా సరే ఒక 3 లేదా 4 కాలేజీలు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కాలేజీకి విజిట్ చేయండి. అక్కడ ఫ్యాకల్టీ ఉన్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలాంటి వాతావరణం ఆ కాలేజీలో ఉంది, ఆ కాలేజీలో పిల్లలు రెగ్యులర్గా వస్తున్నారా, లేకపోతే రెగ్యులర్ ప్రోగ్రామ్ కూడా డిస్టెన్స్ ప్రోగ్రామ్ లాగా మారుస్తున్నారా. ఓకే, అంటే ఇవాళ రేపు పిల్లలు ఏం చేస్తున్నారంటే, సార్ మేము పార్ట్ టైం జాబ్ చేసుకుని ఎంబీఏ కాలేజీకి వస్తాము అనేటువంటి విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. అది దురదృష్టకరం. సో అలా కాకుండా కాలేజీకి వెళితే అక్కడ ఉన్న విద్యార్థితో నువ్వు మాట్లాడితే కాలేజీ ఎలాగ ఉంటుంది, కాలేజీ యొక్క నిజ స్వరూపం ఉన్నటువంటిది బయటకు వస్తుంది. ఓకే. అయితే డిస్టెన్స్ మీరు ఇప్పుడు అన్నారు కదా, కొంతమంది డిస్టెన్స్లో చేయడానికి చూస్తూ ఉంటారు, కొంతమంది పార్ట్ టైం. ఎలా చేస్తే మనకి నాలెడ్జబుల్గా ఉంటుంది? అంటే ఇదే ప్యాటర్న్, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, సేమ్ దీనికి బేస్ చేసుకొని నేను ఒక జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్ చేస్తూ ఎంబీఏ ప్రోగ్రామ్ కానీ ఎంసీఏ ప్రోగ్రామ్ కానీ నేను చేయటం బెటర్ అంటారా, లేకపోతే కంప్లీట్గా నా డెడికేషన్ అనేది ఎడ్యుకేషన్కి ఇచ్చి చేయటం బెటర్ అంటారా? ఒక చిన్న పదం ఉంది మేడం ఇంగ్లీష్లో, లర్నింగ్. LEARNING. కానీ ప్రతి విద్యార్థి నాకు ఎంత ప్లేస్మెంట్ వస్తుంది, ఎన్ని లక్షల ప్యాకేజ్ వస్తుంది అనేదానికి ఆలోచన చేస్తాడు. పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ ఎర్నింగ్. EARNING. మీరు లర్నింగ్ చూస్తే ఎల్ లెటర్ని తీస్తే ఎర్నింగ్ ఉంది. నీకు ఎర్నింగ్ కావాలంటే లర్నింగ్ కంపల్సరీ. నువ్వు డిస్టెన్స్ మోడ్లో వెళ్తే లర్నింగ్ ఎలా వస్తుంది? నువ్వు డిస్టెన్స్ మోడ్లో వెళ్ళి లర్నింగే లేకపోతే ఎర్నింగ్ ఎలా వస్తుంది? స్కిల్సే సంపాదించుకుంటే నీకు కంపెనీ హెచ్ఆర్ నిన్ను ఏమి చూసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసి నీకు ఒక 10 లక్షల ప్యాకేజ్ ఇస్తాడు. సో నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, కాలేజీకి వెళ్ళండి, 2 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయండి, మీ టైం ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మంచిగా లైవ్ ప్రాజెక్ట్స్ చేయండి, గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ కండి, కేస్ స్టడీస్ సాల్వ్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్తో మాట్లాడండి. అలా చేసినప్పుడు మాత్రమే నీకు నిజమైనటువంటి కోర్సు బయటకు వస్తుంది. అలా కాకుండా నీ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఆల్రెడీ నువ్వు కొంచెం ప్రెజర్లో ఉంటావు, ఇక్కడ ఓన్లీ నువ్వు ఎగ్జామ్స్ మాత్రమే రాయగలుగుతావు. అఫ్ కోర్స్ నీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఆల్రెడీ నీకు 3 పేపర్లు ఉన్నాయి నా దృష్టిలో, 10th అనే పేపర్, ఇంటర్ అనే పేపర్, డిగ్రీ అనే పేపర్. మహా అయితే నీకు 4వ పేపర్ వస్తుంది. నాలెడ్జ్ అనేది రాదు, స్కిల్స్ అనేటువంటి రాదు, నీ యాటిట్యూడ్ అనేటువంటిది చేంజ్ అవ్వదు. సో జనరల్గా ఆస్క్ ప్రిన్సిపల్ అంటారు, యాటిట్యూడ్,
స్కిల్, నాలెడ్జ్, ఈ 3 కావాలి అంటే నువ్వు 2 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయగలిగితేనే నువ్వు సాధించగలుగుతావు. డిస్టెన్స్ అనేటువంటిది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ మంచి కాలేజీలో గ్రాడ్యుయేషన్తో బయటయ్యి ఒక 4-5 లక్షల ఉద్యోగం ఆల్రెడీ నువ్వు చేస్తూ ఉండి 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి నీకు ప్రమోషన్ కోసం కావాలన్నప్పుడు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేటువంటి నీకు ఉపయోగపడుతుంది, కానీ నార్మల్గా ఉన్నటువంటి విద్యార్థికి ఏమాత్రం కూడా ఉపయోగం కాదు. కొన్ని యూనివర్సిటీస్ ఇలా ఇస్తాయి కదండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి, ఈవినింగ్ కాలేజెస్ ఇస్తున్నాయి, మరి వాళ్ళు అవన్నీ వేస్ట్ అంటారా? వేస్ట్ అంటే ఇప్పుడే చెప్పాను, ఎవరికైతే దానిని ఉపయోగించుకుంటారో, నీకు ఆల్రెడీ స్కిల్ ఉంది, నీకు ఆల్రెడీ జాబ్ ఉంది, నువ్వు ఆల్రెడీ అందులో ఉన్నావు, వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ అందరికైతే ఉపయోగపడదు. ఓకే. ఈవినింగ్ కాలేజెస్ చక్కగా మంచి ప్రశ్న అడిగారు. ఈవినింగ్ కాలేజీలో ఏమవుతుంది అంటే కనీసం అక్కడ నువ్వు వెళ్ళి క్లాసులు అటెండ్ అవుతావు, నువ్వు కాస్త నేర్చుకుంటావు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతావు, కాస్తో కూస్తో నీకు అక్కడ లర్నింగ్ దొరుకుతుంది. డిస్టెన్స్ నీకు లర్నింగ్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు వెళ్ళి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ వారం రోజులకు సరిపడా ప్రిపరేషన్ అయ్యి వాడు ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తావు, అంతవరకే. ఓకే. సో మనకి ఏ ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు ఐసెట్కి సంబంధించి? జనరల్గా మేడం ఐసెట్ నోటిఫికేషన్లో MBA, MCA, టూరిజం మేనేజ్మెంటు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఇంతకన్నా మంచి కోర్స్ ఉందా అనేటువంటిది ఆలోచన చేస్తారు, లేకపోతే ఎంత మంచి కోర్స్ చేస్తే నాకు ఎంత ప్యాకేజ్ వస్తుంది ఆలోచన చేస్తారు. ఈ కాంటెక్స్లో ఏంటంటే MBAతో పాటు PGDM కూడా ఒక ఆప్షన్ ఉంది. ఓకే. అయితే MBA అనేటువంటి కోర్సు యూనివర్సిటీల్లో ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటుంది, అఫిలియేటెడ్ కాలేజీలో ఉంటుంది, అటానమస్ కాలేజీలో ఉంటుంది. తెలంగాణలో దాదాపు 160 నుంచి 170 ఇంజనీరింగ్ కాలేజీలో కూడా MBA ప్రోగ్రామ్ అవైలబిలిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తుంది, JNT యూనివర్సిటీ అందిస్తుంది. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటి అంటే ఒక కోర్సుగా ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వద్దండి, అదే కోర్సుగా ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వండి అంటున్నా. ఓకే. ఒక కోర్సుగా ఉన్న అంటే ఒక కోర్సు దాన్ని అందిస్తున్న కాలేజెస్ లో కాదు, ఆ కోర్సే అందిస్తున్న కాలేజ్. ఓకే. అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సపోజ్ చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇంజనీరింగ్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, అందులో MBA కూడా ఒక బ్రాంచ్. ఓకే. స్టాండ్ అలోన్ PG కాలేజెస్ ఉంటాయి, లైక్ విశ్వాని కాలేజ్, శివాని, భద్రుక, లయోలా, భవన్స్, ఇలాంటి టాప్ కాలేజెస్. ఇలాంటి కాలేజీలో మేనేజ్మెంట్ కోర్సే ధ్యేయంగా నడుపుతున్నటువంటి కళాశాలలు. అలాంటి కళాశాలలో వెళ్తే నీకు ఉపయోగం ఉంటుంది. అంతేగాని అక్కడ ఒక 20 కోర్సులు ఉన్నాయి, 30 కోర్సులు ఉన్నాయి, అందులో ఒక కోర్సు మీరు వెళ్ళేటువంటి కోర్సు. సో అలాంటి కాలేజీలో చూస్ చేసుకుంటే ఉపయోగం ఉండదు అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకు అంటే ఫోకస్ అనేటువంటిది ఆ కోర్సు పైన అంతగా ఉండదు. వీళ్ళకి అదే కోర్సు కాబట్టి ఫోకస్ మొత్తం ఆ కోర్సు పైన ఉంటుంది. సో ఆ చిన్నపాటి డిఫరెన్స్ని విద్యార్థులు గమనించి అలాంటి కళాశాలలో జాయిన్ అయితే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.